హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడనైతే నేను ఈరోజు కొబ్బరి పాలన్నం ఎలా చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడనైతే మన ఇంట్లో కొబ్బరి అంటే పూజకు వాడిన కొబ్బరి అయినా ఇంట్లో ఊరికనే ఉంటుంది కదండి. అంటే మనం దాంతో చాలా రకాలుగా చేసుకుంటాము. కొబ్బరి పచ్చడి చేసుకుంటాము, కొబ్బరి అన్నం చేసుకుంటాము. ఇలా మనము ఒకటేలాగా మనకు తినడం కాదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్వీట్ అన్నం కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే మనం అలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకొని మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని వడబోసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా అది పాలన్నీ కిందికి వెళ్ళిపోతే దీన్ని మంచిగా కొంచెము గట్టిగా చేత్తో అలా పిండుకుంటే మంచిగా చిక్కగా పాలు వస్తాయండి. చాలా బాగా స్వీట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకి ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కారమే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్వీట్గా చేసుకుంటే కనుక నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి. అందుకే నేను ఎక్కువ పూజకు వాడిన మనం కొబ్బరి కొట్టినవి నేను ఎక్కువ ఇలా స్వీట్ అన్నమే చేసుకుంటాను. చూడండి ఎంత చిక్కగా కొబ్బరి పాలు వచ్చాయో. మనము డైరెక్ట్గా ఒక కావాల్సిన అంటే మరీ ఎక్కువ రైస్ కాకుండా ఒక కప్పు రైస్ అయితే మనం తీసుకొని అయితే కడిగేసుకొని వాటిని కొద్దిసేపు నానబెట్టాలి. మళ్ళీ ఇక్కడ రైస్ కుక్కరే పెట్టుకోవాలండి. డైరెక్ట్గా ఉడికిస్తే అంత టేస్ట్ ఉండదు. మనకు కావాల్సిన వాటర్ పోసుకొని అయితే ఇవి పాలు కూడా అందులో యాడ్ చేసుకొని దీంట్లో చక్కెరనే వేయచ్చు, బెల్లం వేస్తే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ బెల్లము యాడ్ చేశాను, మళ్ళీ యాలకులు కూడా యాడ్ చేశానండి. ఇంట్లో కొంచెం ఏదైనా నెయ్యి ఉంటే కనుక నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకొని అయితే మనము ప్రెషర్ కుక్కర్ పెట్టాలి. మనకు కావాల్సిన విజిల్తో వచ్చే వరకు అయితే మనం అలా కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి. విజిల్స్ అయిపోయాక ఇలా తీసి చూస్తే చూడండి, అసలు స్వీట్ అన్నం అయితే రెడీ అయింది. మనకు ఒకవేళ పొడి పొడిగా ఉంటే కొన్ని పాలైనా వాటర్ అయినా పోసుకొని అలా కొంచెం మెత్తగా వచ్చే వరకు ఉంచుకుంటే నిజంగా అమ్మవారికి పెట్టే ప్రసాదంలాగా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టంగా తింటాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.